సో ఈరోజు సుప్రీంకోర్టు మరి ఎస్సీ వర్గీకరణలో భాగంగా మరి వర్గీకరణ చేయాలని తీర్పునిచ్చినందుకు, అనుకూలమైన తీర్పునిచ్చినందుకు, అదేవిధంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా ఈ వర్గీకరణను జాబులలో అమలు చేస్తానని ప్రకటించినందుకు గాను మరి తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు రావడానికి గల కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ఎస్సీ బాంధవుల అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది కొత్త మైలురాయి, ఇదొక శుభసూచకం. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగితే అందరికి కూడా న్యాయం జరుగుతుందని నమ్మిన ప్రతి ఒక్కరి కష్టాన్ని ఫలితంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు మరి న్యాయం జరిగిందని కోరుకుంటూ ఇది కష్టపడే వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.